మనం ఇప్పుడు హీరోయిన్ డింపుల్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇది ఎస్ఆర్కే ఎన్క్లేవ్. దీని లోపల డింపుల్ అంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన రామబాణం, అంతకన్నా ముందు కిలాడి, అంతకన్నా ముందు ఆమె గద్దలకొండ గణేష్లో సూపర్ హిట్ నీ బొమ్మ అనే ఒక పాటలో నటించిన యాక్ట్రెస్. ఆమె ఈ కాంప్లెక్స్లో ఉంటారు. ఇక్కడ జూబ్లీస్, ఇది జర్నలిస్ట్ కాలనీ. ఈ జర్నలిస్ట్ కాలనీ ఇటువైపు వెళ్తే ఆంధ్రజ్యోతి కార్యాలయం కూడా వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రైమ్ ఏరియా, అంటే విఐపి పోష్ ఏరియా. ఈ ఏరియాలోనే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ గారు కూడా ఉంటారు. వీళ్ళిద్దరికీ పార్కింగ్ క్లాషెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. పోయిన 14వ తేదీన ఒకరికొకళ్ళు బాగా తీవ్ర ఘర్షణ పడి కేసులు పెట్టుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మనం ఒకసారి చూసుకుంటే ఇదే ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఒకసారి ఈ బిల్డింగ్ చూస్తే ఇప్పుడు ఏంటంటే ఈమెకి BMW కారు ఉంది. ట్రాఫిక్ డీసీపీకి ఒక వెహికల్ ఉంది. ఆయనకు ఒక గన్మ్యాను, ఒక పద్ధతి, ఆయన పెద్ద ఐపీఎస్ కాబట్టి ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈమె ఏం చేసిందంటే ఉన్న ఈ కాంప్లెక్స్లో ఉన్న రెగ్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా తోసి కాదని బాగా డామినేట్ చేసేదని, తాను పెద్ద హీరోయిన్ అని చెప్పి డామినేట్ చేసేదని. అప్పటికీ రాహుల్ గారు డీసీపీ ఐపీఎస్ అయినా కానీ ఆయన చాలా ఒద్దిగ్గా ఆడపిల్ల కదా వదిలేయండి అన్న దూరంలో ఉండేసరికి వాళ్ళు ఎంతకీ ఆ పార్కింగ్ గొడవలో వినకపోయేవాళ్ళంట. వీళ్ళ మాటకొస్తే వీళ్ళ స్థలంలోకి వచ్చి పార్క్ చేయడము, డిస్టర్బెన్స్గా చేయడము అనేది జరిగేదట. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే ట్రాఫిక్ కోన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ కోన్స్ని తీసుకొచ్చి ఆమెకి కనీసం ఇట్టన్న అడ్డుకట్ట వేద్దామని వేసే ప్రయత్నం చేస్తే వాటిని కూడా ఆమె కాలుతో తండేసిందని. దీంతో ఇంకా వాళ్ళు విధులైన పరిస్థితుల్లో డ్రైవర్ ద్వారా డీసీపీ రాహుల్ డింపుల్ మీద ఈ విధంగా కేసు పెట్టడము, అది ఒక వారం క్రితం జరిగిన ఇప్పుడే లేటెస్ట్గా బయటకు రావడం. పేపర్లో హెడ్లైన్లు డీసీపీ వర్సెస్ డింపుల్ అని ఒక బ్యానర్ ఐటెంగా రావడము, మీడియాలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశం కావడము. అసలు ఏంటి దీనిలో ఎవరు కరెక్టు ఎవరు కాదు అనే దూరంలో మాట్లాడితే దీని మీద కోర్టులో కేసు అవ్వడము, ఈ కోర్టులో మేము తేల్చుకుంటామని చెప్పి డింపుల్ మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మనం అడిగి చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా మేడం గారిదే కొంత తప్పు ఉంది. ఆమె కొద్దిగా ఇక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా ఇమ్యులేట్ చేస్తున్నారు. కొద్దిగా అంటే నేను హీరోయిన్ని, నాకు చెల్తే ఏదైనా జరుగు నేను చేయగలను అన్న దూరంలో ఆమె మాట్లాడుతున్నట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ సిబ్బంది చెప్తున్నారు. వాళ్ళని మనం బయటకు ఇట్లా అవి ఇవి అడిగితే కూడా ఇక్కడున్న వాచ్మెన్ వీళ్ళు ఇచ్చే పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ స్ట్రిక్ట్గా చెప్పిందంటే ఇదేంటంటే హై ఎండ్ స్టోరీ, హై లెవెల్ ప్రొఫైలు, ఓ పక్కేమో డీసీపీ, ఇంకో పక్కేమో హీరోయిను, ఇవి ఎందుకు ఒక విఐపి కేసుని మనం అల్లాటప్పగా డీల్ చేయడం, వాళ్ళు చూసుకుంటారు అన్న దూరంలో ఇక్కడ వాళ్ళు చెప్పారంట. దాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఇది. ఆమె కూడా వచ్చి ఉదయం నుంచి టీవీ నేను పడిగాపులుగా వస్తుంది. ఆ పక్కనే మనం అటు చూస్తే ఏబిఎన్ వాళ్ళు పాపం కెమెరా పెట్టుకొని కూర్చో ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆమె దిగి వచ్చి బయట ఇచ్చే ప్రసక్తే లేదన్న దూరంలో మాట్లాడుతుంది. ఆమె లాయర్ ఒక ఆయన ఉంటే ఆయన మాత్రం ఉదయాన్నే వచ్చి మాట్లాడాడంట. నిన్నంతా ఇక్కడ వచ్చి చాలామంది బయటకు తీసుకోవడం జరిగింది. ఇప్పటికైతే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఎవ్రీథింగ్ కోర్టులో చూసుకుందాం అన్న దూరంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికి ఇది ఇక్కడ కండిషను, ఇది సిచ్యువేషన్. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.